హాయ్ అండి, చూసారా ఎంత పెద్ద రాగండో. పెద్ద చేప అన్నమాట. ఇదిగోండి, తీయటం లేదు ఎందుకంటే ఇలాగే తీసుకుని దాన్ని రుద్దుకుంటాం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. చాకుతో అయితే ఆ లేయర్ అంతా పోతుంది అన్నమాట, అంత టేస్ట్ అనిపించదు. ఈ విధంగా చేసుకుని దాన్ని బండ మీద రుద్దుకొని ముక్కలు కట్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా బండకేసి అయితే రుద్దుకోవాలి. ఇదైతే 2 కేజీలు 800 ఉందన్నమాట చేప. ఇదిగోండి కట్ చేస్తున్నాము, చూడండి రక్తం అయితే ఎలా వచ్చేస్తుందో. మా కోళ్ళు అయితే వాటి కోసం వెంపట్లాడుతూ ఉన్నాయి. అందుకని నేనైతే ఇది కట్ చేసేటప్పుడు తీలేపోయాను, కోళ్ళు తోడుకుంటా ఉన్నాను అనమాట. వాటికి పెట్టమని చూసారా ఎలా వచ్చేస్తూ ఉన్నాయో. మేమైతే చెట్టు కింద చల్లగా ఉందని చెప్పేసి గ్రౌండ్లోకి వచ్చాము. అదంతా చూడండి ఎంత తన్నుకుంటున్నాయో, చూసారా ఆ పేగుల కోసం. వీటికైతే యుద్ధమే అవుతుంది అనమాట, నాకు అని చెప్పి. చూడండి కోడి పిల్లలేంటి పెద్ద ఏంటి. కొబ్బరి చెట్లు నేను చల్లగా ఉంటుందని చెప్పేసి పని చాలా అయితే హాయిగా ఉంది. బయట అయితే ఎండ భయంకరంగా ఉంది చెట్ల కింద కాబట్టి. ఇది మధ్యాహ్నం టైంలో వచ్చిందనమాట. ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది. ఇంకా అందుకని చెట్ల కింద బాగుంటుందని చెప్పేసి వచ్చేసాము. మేమైతే చిన్నపిల్లలప్పుడు ఇదిగోండి ఇది ఉంది కదా, అదైతే మేము చిన్నపిల్లలప్పుడు కాలు కింద వేసి తొక్కేవాళ్ళం. అవి తప్పమంటూ సౌండ్ వచ్చేది. ఇదిగోండి ముక్కలు చూడండి, ఇదిగో చూసారా. మేమైతే ఇదిగోండి చాలామంది అయితే కన్ను తీసేస్తారు, కానీ కన్నులోనే చాలా టేస్ట్ ఉంటుంది. మేమైతే ఆ కన్ను తీయము, మేమైతే తలని ఈ విధంగానే వేసుకుంటాము. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇదిగోండి ముక్కలు అయితే క్లీన్ అయిపోయాయి, చూసారా ఎంత బాగా ముక్కలు వచ్చాయో. చూడండి ముక్కలు చూసేయండి ఒకసారి. మా కోళ్ళని కూడా చూడండి. ఇవైతే ముందు ఇది కనుక ముందు పెడితే ఒక్కటి కూడా ఉండదు.